యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19 అధ్యాయం 30 వాక్యము. సమాప్తమైనదని ఆయన పలికి ఉన్నారు. గొప్ప దేవానికి వందనాలు పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు నా తండ్రి. నా రాజా, మీరు సిలువలో వ్రేలాడుతున్న తండ్రి. తండ్రి మీకు అప్పగించిన ప్రతిదీ మీరు చేసి ముగించి సమాప్తమైనదని ప్రభా మీరు చెప్పి ఉన్నారు నా తండ్రి. అవును రాజా, తండ్రి మిమ్మల్ని పంపించిన పని మానవ రక్షణ కొరకు నా ప్రభా. మిమ్మల్ని ప్రభా బలియాగము చేయడానికి కొరకు పంపించినవి ఒక ప్రభా ఉద్దేశం నెరవేర్చిన మా తండ్రివి గనుక నీకు వందనాలు నా ప్రభా. ఏసియానికి వందనాలు. అట్టి రీతిగా నా తండ్రి మీరు మాకు అప్పగించిన ప్రతి పనిని నా తండ్రి మేము చేసి ముగించుటకు నీ జ్ఞానం అభిషేకమును మరి ప్రభా మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అంత్యం వరకు నా తండ్రి అవును రాజా, మీ పనిని మేము చేసి ముగించాలని ఒక ఉద్దేశమును కలిగి నా ప్రభా యేసుక్రీస్తు ప్రభు కొరకు నా ప్రభా మేము జీవించుటకు సహాయమును చేయండి నా తండ్రి. అవును తండ్రి, అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మంచి పోరాటమును పోరాడితేనే విశ్వాసమును కాచుకొంటిని, ఇది మొదట్లోని నీతి కిరీటం నా కొరకు ఎదురు చూస్తుందని ప్రభా. అట్టి రీతిగా తండ్రి మంచి పోరాటమును మేము కూడా అయా పోరాటం చేయుటకు నా ప్రభా, మా తుద ముట్టించుటకు నా ప్రభా, విశ్వాసమును కాపాడుకున్నటకు మాకు సహాయమును చేయండి నా ప్రభా. అయా అవును రాజా, హెబ్రీ పత్రిక 12:1-2 మీరు చెప్పిన రీతిగా నా తండ్రి మా ఒక పంద్యపు రంగంలో ఓపికతో యేసుక్రీస్తు వైపే చూసి పరిగెత్తుటకు మాకు సహాయమును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మమ్మల్ని సులువుగా పెట్టే ప్రతి పాపము నుంచి తండ్రి మాకు విడుదలిచ్చి ప్రతి దాని మీద విజయమును పొందిన వారుగా నీ వైపు చూసి పరిగెత్తుటకు మేము కూడా మీ వలె తండ్రి సమాప్తమైనది ఈ లోకంలో దేవుడిచ్చిన పనులన్నీ కూడా సంతోషంగా ముగించుకొని నేను రాజ్య వారసులుగా మార్చబడుటకు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.